ఈ రాష్ట్రంలో రోజు రోజుకు హిందువుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పాలనలో ఏ రకంగానైతే హిందువుల మీద దాడులు చేస్తే, హిందువులను అవమానపరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పిందో నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి, బాన్స్వాడలో హిందువుల మీద దాడి, ఈరోజు వందలాది మంది హిందువుల మీద అక్రమంగా కేసులు బనాయించడం, ఎవరైతే ఘర్షణకు కారకులైతారో వారి మీద మాత్రం చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో పోలీసు వ్యవస్థ. ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే కేవలం హిందువులని మాత్రమే కంట్రోల్ చేయడం కాదు, హిందువుల మీద మాత్రమే అక్రమ కేసులు పెట్టడం కాదు, మిగతా వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఒక శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం ముట్టడి కాకుండా ఈరోజు క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలకే భద్రత లేనటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి? ఈరోజు కనీసం బాధితులకు ఈరోజు బాన్స్వాడలో విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ బాధితుల మీదనే అక్రమ కేసులు, వారిని పరామర్శిస్తామనంటే కూడా ఎవరిని పోనీయలేనటువంటి పరిస్థితి. ఒక శాసనసభ్యుని కూడా పరామర్శిస్తామంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడికక్కడ నిర్బంధాన్ని చూసేటటువంటి వ్యవస్థ. రాష్ట్ర డీజీపీ గారికి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి మిగతా విషయాలు ఏవి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక పక్క ఏ హిందూ కూడా ఘర్షణ వాతావరణం కోరుకుంటారు, ఏ హిందువు కూడా ఈ సమాజం బాగుండాలని కోరుకుంటారు. కానీ మేము బాగుండాలని కోరుకుంటే మాపైనే దాడులు, మాపైనే అక్రమంగా కుట్రలు, మాపైనే అక్రమంగా కేసులు. ఇది వ్యవస్థకే మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పరిస్థితిని కంట్రోల్లో తీసుకురావాలా. ఎవరైతే కామారెడ్డిలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి ఆయన్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేసిండ్రో వారిని వెంటనే మిగతా దాని వెనుక ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసి ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని లోపలేయాలి. అదేవిధంగా బాన్సువాడలో జరిగినటువంటి సంఘటన, ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక అనిస్సియా డాక్టర్ ఈరోజు దుర్గా